అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ వెహికల్స్. ఈరోజు అయితే మనం సోనాలికా RX42 ట్రాక్టర్ని అయితే రివ్యూ అయితే చెబుతున్నాం. మరి అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. మన ఛానల్లో వస్తున్న మొదటి సోనాలికా ట్రాక్టర్ రివ్యూ అయితే ఇదే. ముందుగా ట్రాక్టర్ హెచ్పి చూసుకున్నట్లయితే ఇది 45 HP కేటగిరీ ట్రాక్టర్. అలాగే ఈ ట్రాక్టర్లో 3 సిలిండర్ల ఇంజన్ అయితే ఉంటుంది. ట్రాక్టర్ యొక్క PTO HP గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 35.7 PTO HP అయితే ట్రాక్టర్ అయితే వస్తుంది. అలాగే ట్రాక్టర్ యొక్క గేర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 8 ఫార్వర్డ్ 2 రివర్స్ గేర్లు అయితే ఈ ట్రాక్టర్లో అయితే ఉంటాయి. ట్రాక్టర్లో బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి డ్రై డిస్క్ బ్రేక్స్, అలాగే ఆలిమిషల్ డిస్క్ బ్రేక్స్ రెండు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. క్లచ్ వచ్చేసి సింగిల్ క్లచ్ ఉంది, డ్యూయల్ క్లచ్ ఉంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇదైతే ఆప్షన్లో అయితే ఉందన్నమాట. సింగిల్ క్లచ్ కావాలంటే సింగిల్ క్లచ్ అయితే తీసుకోవచ్చు, లేకపోతే డ్యూయల్ క్లచ్ కావాలంటే డ్యూయల్ క్లచ్ ట్రాక్టర్ కూడా తీసుకోవచ్చు. అలాగే ట్రాక్టర్కి వారంటీ వచ్చేసి 5 సంవత్సరాల వారంటీ అయితే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్ అందుబాటులో అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1800 kg హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ట్రాక్టర్ అయితే వస్తుంది. అలాగే ఈ ట్రాక్టర్ యొక్క ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 2891 ఇంజన్ సీసీతో అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది. ట్రాక్టర్ యొక్క ఇంజన్ రేటెడ్ RPM వచ్చేసి 1800. ఈ సోనాలికా మహాబలి ట్రాక్టర్లో టార్క్ వచ్చేసి 197 టార్క్ అయితే ఈ ట్రాక్టర్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. అలాగే ట్రాక్టర్ యొక్క ఎయిర్ ఫిల్టర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ట్రాక్టర్లో కూలింగ్ సిస్టమ్ వచ్చేసి వాటర్ కూలింగ్ సిస్టమే. ట్రాక్టర్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 55 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ట్రాక్టర్ అయితే వస్తుంది. అలాగే ఈ ట్రాక్టర్లో వీల్ బేస్ వచ్చేసి 1970 mm వీల్ బేస్ అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది. స్టీరింగ్ వచ్చేసి డ్యూయల్ సిలిండర్ పవర్ స్టీరింగ్ అనమాట. ఇదివరకు వచ్చేసి సింగిల్ అయితే ఉండే, ఇప్పుడు డ్యూయల్ సిలిండర్ పవర్ స్టీరింగ్తో అయితే ట్రాక్టర్లు అయితే వీళ్ళు అందజేస్తున్నారు. అలాగే ట్రాక్టర్లో టైర్లు వచ్చేసి బ్యాక్ వచ్చేసి 13 టైర్లు, ఫ్రంట్ వచ్చేసి 6.00 టైర్లు. ట్రాక్టర్ యొక్క ప్రైస్ అనేది ప్రస్తుత భారతదేశ మార్కెట్లో 6,70,000 నుంచి 7,85,000 వరకు అయితే ఉంది. ఈ ప్రైస్ అనేది షోరూమ్ టు షోరూమ్, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, డీలర్ టు డీలర్ అయితే చేంజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ట్రాక్టర్ యొక్క గేర్ బాక్స్ వచ్చేసి సైడ్ షిఫ్ట్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్. అలాగే ఈ ట్రాక్టర్లో ఫ్రంట్ సైడ్ వచ్చేసి సింగిల్ పీస్ బానెట్ అయితే ఉంటుంది. ట్రాక్టర్లో వచ్చేసి క్యాస్టింగ్ బ్రాకెట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది 60 kg అయితే ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్కి బంపర్ లేకపోయినా కూడా బురదలో కానీ ఎక్కడైనా దిగబడ్డప్పుడు ట్రాక్టర్ తిరగబడే అవకాశం అయితే ఉండదు పైకి లేచి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ హెవీ డ్యూటీ బంపర్ చేసే పని క్యాస్టింగ్ బ్రాకెట్ అయితే చేస్తుంది. 60 kg అయితే ఉంటుంది ఇది. దీంతోపాటు బంపర్ కూడా ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఒకవేళ బంపర్ లేకపోయినా కూడా బండి అనేది లేవడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఇది సింగిల్ పీస్ బానెట్. షేప్ కూడా కొంచెం ఏరోడైనమిక్ షేప్లో అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి హాలోజన్ హెడ్ లైట్స్ అయితే ఉంటాయి. ట్రాక్టర్ బ్యాడ్జింగ్ అయితే చూడవచ్చు పైన మనం. ట్రాక్టర్లో ఇంకొక ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయితే చేశారు. ఇదివరకు ఉన్న సోనాలికా ట్రాక్టర్లలో ఇప్పుడు వస్తున్నటువంటి సోనాలికా ట్రాక్టర్కి కంపేర్ చేసినప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్లో చాలా తేడా అయితే కనపడడం అయితే జరుగుతుంది. ఈ ట్రాక్టర్లో రివర్స్ PTO ఆప్షన్ కూడా అయితే ఉంది. అలాగే ట్రాక్టర్ యొక్క స్పీడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 34.7 స్పీడ్తో అయితే ట్రాక్టర్ అయితే ముందుకైతే వెళ్తుంది. అలాగే ట్రాక్టర్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. ఈ ట్రాక్టరు ప్రస్తుతం 4-wheel డ్రైవ్లో కూడా అందుబాటులోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. ట్రాక్టర్లో ఫ్రంట్ యాక్సిల్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ ట్రాక్టర్ని చాలామంది లోడర్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకని ఫ్రంట్ యాక్సిల్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రాక్టర్లో వచ్చేసి రివర్స్ PTO ఆప్షన్ కూడా ఉంది కాబట్టి, అలాగే డ్యూయల్ క్లచ్ కూడా ఆప్షన్ కూడా ఉంది ఇందులో. ఓవరాల్గా అయితే ఈ ట్రాక్టర్ ఫీచర్స్ అయితే ఇవ్వనమాట. ఈ ట్రాక్టర్ గురించి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.